హే గాయ్స్, నేను మా అత్తయ్య కలిసి మా మున్ను కోసం డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము. సో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా తీసి పెట్టుకున్నాము. సో దీనిలో స్పెషల్గా గసగసాలు వేస్తున్నాము, గోంద్ వేస్తున్నాము, చిరోంజి చేస్తున్నాము, కొబ్బరి. సో డ్రై ఫ్రూట్స్ తో పాటు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసామన్నమాట. అండ్ ఇందులో మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాము కొద్దిగా టేస్ట్ కి. సో అలా ఒక్కొక్క ఐటమ్ ని సపరేట్ గా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో. అండ్ ఇప్పుడు వచ్చేసి నెయ్యిలో గోంది ఫ్రై చేస్తున్నాము. సో ఒకేసారి వేసుకోలేమో, ఎక్కువ నెయ్యి పడుతుంది కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇవన్నీ డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారాయా లేదా అని నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో అన్ని చల్లారిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ని మిక్సీ పట్టుకోవాలి సపరేట్గా. సో వీటన్నిటిని మిక్సీ పట్టట్లేదు, గోందుని కానీ గసగసాలు ఇవన్నీ మిక్సీ పట్టకుండా సో అన్ని ఒకసారి ఇందులో వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇదంతా కలిసి మిక్సీ పట్టాలి. సో అన్ని కలిపి కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు లడ్డు అనేది ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ నేను ముందుగా టేస్ట్ చేస్తున్నాను చూడండి, వాడు బాగుందా బాగుందా అంటున్నాడు. సో ఇలా లడ్డులు ప్రిపేర్ చేసి ఒక గ్లాస్ జార్ లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే